హలో కాక, నమస్తే. అయితే ఈరోజు ముచ్చటైందంటే, నేను మొన్న సండే రోజు శ్రీశైలం వెళ్ళామమ్మ. నా బైక్ పైన ఒక్కడనే సింగిల్గా శ్రీశైలం వెళ్ళి ఉంటుంది. నేను చెప్తుంది కల్పితాలు కాదు మామ, నిజంగా చెప్తున్నా, నాకు జరిగింది అయితే ఇది ఎందుకు చెప్తున్నా తెలుసా? దారి మధ్యలో జరిగిన సంఘటన మీతో నేను షేర్ చేసుకుంటున్నా, వినండి. ఫస్ట్ రోజు సండే నేను మధ్యాహ్నం బయలుదేరిన మా విలేజ్ నుండి. కట్ చేస్తే సాయంత్రం 7 అవుతుంది. గట్టిగా చీకటైంది. ఘాట్ రోడ్లో ఎంట్రీ అయినా ముందుకు వెళ్తున్న కొద్దీ సడన్ గా నా బండి లైట్స్ ఆఫ్ అయిపోయినాయి. నాకేం చేయని అర్థం కాలేదు. శివయ్య అని చెప్పేసి ఒకసారి అరిచిన, అంతే. నా కళ్ళ ముందటి నుండి జినుక సడన్ గా ముందుకు వెళ్ళిపోయింది. బ్రేక్ కొట్టేసరికి నీలి రంగులో ఉన్న శివుని రూపం కనబడ్డా నాకు. శివ శివ హర హర మహాదేవ శంభో శంకర్ అనుకున్నా, అంతే. మళ్ళీ చూసేసరికి ఏం లేదు. మళ్ళీ బండి స్టార్ట్ చేసేసరికి లైట్స్ వచ్చింది. అప్పుడే అనుకున్నామమ్మ, శివ అనుభూతి అనేది చాలా గొప్పది. 1000 జన్మలు ఎత్తినా కానీ ఇలాంటి శివానుభూతి రాదు. నేను అనుభవించిన కాబట్టి మీకు చెప్తున్నా. శివుడు నాతోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు, నా ముందే ఉన్నాడు. నన్ను ముందుండి ఆయన నన్ను నడిపిస్తున్నాడు. హర హర మహాదేవ్ శంభో శంకర్. జై శ్రీరామ్.